హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, స్క్రీన్ పైన ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ 27, 28 మార్చ్ రోజు మీకు సేమ్ డే రీడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి విత్ లో ప్రైస్. అండ్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ వీటిపైన కూడా మీకు 20% ఆఫ్ అనేది ఉంటుంది ఈ మార్చ్ మంత్ ఎండింగ్ వరకు. ఓకే, కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఎయిట్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ మీ పర్సన్ మీకు సడన్ కమ్యూనికేషన్ పంపచ్చు, అంటే సడన్ మెసేజెస్ ఆర్ సడన్ కాల్స్ ఏవో రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ దాంట్లో మీకు ఏదో ఒక సడన్ రొమాంటిక్ మెసేజ్ ఏదో రావచ్చు మీకోసం. ఓకే, సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మీకోసం బాగా. తన లైఫ్ని తను మీరు లేకుండా ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు, ఊహించలేకపోతున్నారు అనమాట. అసలు మీరు లేకుండా తన లైఫ్ అనేది ఇన్కంప్లీట్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్ ఎలా యాక్షన్ చేస్తారంటే పైకి మీకు కంప్లీట్లీ ఆపోజిట్, మీకు కనపడేదానికి కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే తన బిహేవియర్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్లో చూస్తున్నారు, ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు, హై వైబ్రేషన్లో చూస్తున్నారు. అంటే ఇతను ఆర్ ఆమె, మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వాళ్ళ మెసేజెస్ ఆర్ కాల్స్లో వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ బిహేవియర్ ఉండదు. అండ్ మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది మీకు ఉంటుంది, ఏంటి ఇలా ఉంటుంది అంతా. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ కాబట్టి ఇది ఆల్రెడీ ఫస్ట్ ఛాన్స్లో ఫెయిల్ అయింది రిలేషన్, సెకండ్ ఛాన్స్లో ఉన్న సక్సెస్ అవుతుందా లేదా అనేది మీకు డౌట్ అనేది ఉంటుంది. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని హై వైబ్రేషన్లో చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీరు చాలా గ్లో అవుతున్నారు ప్రతి విషయంలో. అంటే మీకు అసలు ఎన్ని కష్టాలు వచ్చినా చాలా ఈజీగా ఓవర్కమ్ చేస్తున్నారు. డే బై డే డెవలప్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది మీ కెరీర్ అండ్ లైఫ్లో కూడా. సో ఈ పర్సన్కి అసలు ఏం అర్థం కావట్లేదు మీరు ఏం చేసి అంత డెవలప్మెంట్లోకి వెళ్తున్నారు. తన విషయం చూస్తే తను అలా లో వైబ్రేషన్లోనే ఉంటున్నారు, నో డెవలప్మెంట్. అసలు రిలేషన్షిప్ వైజ్ చూసినా కూడా ప్రోగ్రెస్ అనేది కనబడట్లేదు మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరే యాక్షన్ తీసుకోవాలి, ఈ రిలేషన్లో నెక్స్ట్ స్టెప్ మీరే వెయ్యాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు దానికోసం. బట్ మీరు సేమ్ వే, మీ పర్సనే యాక్షన్ తీసుకోవాలి, నెక్స్ట్ లెవెల్కి రిలేషన్షిప్ని తీసుకెళ్లాల్సింది మీ పర్సనే అని మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మీరిద్దరు. మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అండ్ మేబీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు మ్యారీడ్ అయి ఉండొచ్చు, వారిద్దరిలో ఒకరు మ్యారీడ్ అయి ఉండొచ్చు. బట్ ఎవరైతే మ్యారీడ్ ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ త్వరలో ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఆ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు విత్ అదర్ పర్సన్. అంటే సపోజ్ ఇప్పుడు మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యింది అనుకోండి అండ్ మీరు అన్మ్యారీడ్ ఉన్నారనుకోండి, మీ పర్సన్ ఆ మ్యారీడ్ లైఫ్ ఎండ్ చేసుకుని మీతో ప్యాచప్ అవ్వబోతున్నారు. ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అండ్ మీ పర్సన్ అన్మ్యారీడ్ అనుకోండి, మీ మ్యారీడ్ లైఫ్ అనేది త్వరలో ఎండ్ అవుతుంది అండ్ మీరు మీ పర్సన్తో ప్యాచప్ అవుతారు. మీరిద్దరూ కలిసి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అలా ఉండబోతుంది నియర్ ఫ్యూచర్లో. మీ లైఫ్ అనేది న్యూ టర్న్ తీసుకోబోతుంది అన్నమాట.
బట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్కి. అంటే మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మీ ఫైనాన్సెస్. సిచ్యువేషనల్గా మీరు మీ డెవలప్మెంట్ ఏంటో మీరు చూసుకుంటున్నారు, అంటే మీ కెరీర్ ఏంటో మీరు చూసుకుంటున్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్లీ మీ పైన ఫోకస్ పెట్టారు. అంటే అలా ఎందుకు చేస్తున్నారంటే మీరు డే బై డే డెవలప్ అవుతున్నారు, బట్ మీ పర్సన్ కూడా మీకంటే హార్డ్ వర్క్ చేసినా కూడా అక్కడే ఎందుకు ఉండిపోయారు, మీలా ఎందుకు డెవలప్ అవ్వలేదు అనేది ఒక డౌట్ మీ పర్సన్కి. ఇంకొకటి, మీరు ఇంకెవరితోనన్నా రిలేషన్లో ఉన్నారేమో, మీరిద్దరూ సెపరేట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రీయూనియన్ అయ్యారు ఇద్దరు. సో ఆ సెపరేషన్లో మీరు ఎవరితోనన్నా పరిచయం అయ్యారేమో, రీయూనియన్ అయ్యారేమో, వాళ్ళతో ఇప్పుడు కూడా టైం స్పెండ్ చేస్తున్నారేమో అని మీతో ఇన్ అండ్ అవుట్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది ఇప్పుడు మీ పర్సన్కి. మీకు సరిగా రిప్లైస్ ఇవ్వకపోవడం, మీకు సరిగా మెసేజెస్ చేయకపోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. బట్ సడన్లీ ఎప్పుడైతే కమ్యూనికేషన్ వస్తుందో మీ పర్సన్ దగ్గర నుండి సడన్లీ రొమాంటిక్ మెసేజెస్తో స్టార్ట్ చేస్తారు, ఆర్ కొన్ని రొమాంటిక్ పిక్చర్స్ అనేవి పంపిస్తూ ఉంటారు మీకు. సో అలాంటివి చేస్తూ ఉంటారు. మీకే అర్థం కాదు అసలు సిచ్యువేషన్ ఏంటనేది. పోనీ మీరు ఈ రిలేషన్ని కొంచెం డీప్గా తీసుకెళ్దామని నెక్స్ట్ స్టెప్ వేస్తే వెంటనే మీ పర్సన్ కంట్రోల్ చేస్తారు అక్కడ. సో మీరు యాక్షన్ తీసుకోవడానికి అందుకే ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ మిమ్మల్ని మీరే నెక్స్ట్ స్టెప్ వేస్తే బాగుండేదని ఆలోచిస్తున్నారు. బట్ మీరు నెక్స్ట్ స్టెప్ వేసేసరికి మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఎనర్జీస్ అనేవి స్టక్ ఎనర్జీస్లో ఉంది మీ రిలేషన్షిప్. ఓకే, బట్ ఇక్కడ టెన్షన్ సిచ్యువేషన్ ఏం లేదు. ఇది చాలా స్లో మూవింగ్ ఎనర్జీ మీ పర్సన్ది, కాబట్టి మిమ్మల్ని కూడా చాలా స్లోగా మూవ్ అయ్యేటట్టు చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే అక్కడ తన లైఫ్లో ఉన్న పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్ ఒకటి ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ వల్ల ఆ రిలేషన్ బ్రేకప్ అవడం వల్ల ఈ రిలేషన్ని కొంచెం స్లోగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ప్లాన్ ప్రకారం ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది ఈ పర్సన్ ఒపీనియన్ అన్నమాట. సో ఇప్పటి వరకు కనుక రీడింగ్ మీకు రెజొనేట్ అయితే రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, సో ఇక్కడ కొన్ని మిక్స్డ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి, కొన్ని సాడ్ ఎనర్జీస్ వస్తున్నాయి, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ వీడియో చేస్తున్నప్పుడు ఇక్కడ క్యాట్స్ క్రయింగ్ సౌండ్ అనేది వినపడుతుంది. సో అందుకే నేను కొంచెం మాట్లాడేటప్పుడు గ్యాప్ వస్తుంది కొంచెం. ఓకే, సో ఏంటంటే ఇక్కడ హాట్ అండ్ హెవీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. హాట్ అండ్ హెవీ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ మీ పైన చాలా లస్ట్తో ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం చాలా సాడ్ ఎనర్జీస్లో కూడా ఉన్నారు. అండ్ తను ఎందుకు సాడ్గా ఉన్నారు అనేది చూస్తే ఇక్కడ తన పాస్ట్ ఎనర్జీస్ ఇంకా తన మైండ్లోనే తిరుగుతున్నాయి. ఓకే, తన పాస్ట్ ఎనర్జీస్ ఎప్పుడైతే తనని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోతాయో, ఆ ఎనర్జీస్ పాజిటివ్గా ఎప్పుడైతే మారుతాయో అప్పుడే మీ పర్సన్ మీకు కంప్లీట్గా మీకు సొంతం అవుతారనమాట. సో అది జరగడానికి అరౌండ్ ఏప్రిల్ 1st or 2nd వీక్లోనే మీకు జరుగుతుంది. అది చాలా దగ్గరలోనే ఉంది ఆ టైం. సో మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయకుండా కూడా ఉండలేకపోతున్నారు. ఎప్పుడైనా మీరు టైం సరిపోక ఆర్ టైం లేక మీ పర్సన్కి మెసేజ్ చేయడం, కాల్ చేయడం కుదరకపోతే ఆ పర్సన్ అక్కడ చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారనమాట. అంటే మీరు
మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు, ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మీ పర్సన్. కానీ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అండ్ మీ బిజినెస్ అనమాట. సో అది అర్థం కాక మీ పర్సన్కి ఎలా అర్థమవుతుందంటే అక్కడ మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదేమో మీ పర్సన్ పైన అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎవరితోనన్నా ఇంకా వేరే పర్సన్ అంటే మీరు ఎలాగూ హై వైబ్రేషన్లో ఉంటారు, మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్, ఒక గుడ్ లుకింగ్ పర్సన్, ఒక నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ ఉంటాయి మీ దగ్గర, హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి, అండ్ ఒక స్పిరిచువల్ పర్సన్. మీలాంటి వాళ్ళని ఎవరన్నా ఇష్టపడతారు కాబట్టి మీకు కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది మీ పర్సన్కి అండ్ అదర్ పీపుల్కి మధ్య అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీకు చాలా వాల్యూ అనేది ఉంది మీ పర్సన్ దృష్టిలో, అందుకే ఇలా ఫీల్ అవుతున్నారు. ఓకే, మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేశారు, స్టాక్ చేస్తున్నారు. బట్ అయినా కూడా మీ పర్సన్ తన లైఫ్ని మీరు లేకుండా ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు. సో కంప్లీట్లీ మీకు డెడికేట్ అయి ఉన్నారు ఈ పర్సన్. సో తన మైండ్ నుండి, హార్ట్ నుండి ఎప్పుడైతే తన పాస్ట్ ఎనర్జీస్, పాస్ట్ రిలేషన్షిప్స్కి సంబంధించిన ఎనర్జీస్ ఎప్పుడైతే కంప్లీట్గా డిలీట్ అయిపోతాయో అప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు. ఇప్పటికే మీతో ఉన్నంతసేపు, మీతో మాట్లాడినంత సేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటారు. ఒక హోమ్లీ ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉంటారు మీతో ఉన్నంతసేపు. సో అందుకే మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేష అండ్ ధనుష్ రాశులు, వృషభ కన్యా రాశులు, తుల అండ్ కుంభ రాశులు, వృశ్చిక కర్కాటక అండ్ మీన రాశులు కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ ఆర్ సిగ్నిఫికెంట్ నెంబర్ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 with 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు రేపు ఎల్లుండి సేమ్ డే రీడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడుతున్నాయి. కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రేపు సేమ్ డే రీడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి విత్ లో ప్రైస్. అండ్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షల పైన మీకు 20% ఆఫ్ అనేది ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ వరకు. అవి కావాలనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోండి, ఎందుకంటే స్టాక్ అవుట్ అయిపోతే మళ్ళీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది మా దగ్గర కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవడానికి చూడండి. నంబర్స్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ ఏదైనా కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫిజికల్ డిస్టెన్స్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 1st వీక్ నుండి ఒక పాజిటివ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 10 of Wands మనకి అదే చెప్తుంది. ఇక్కడ ఏంటి అని అంటే ప్రస్తుతం మీ లైఫ్లో ఒక రఫ్ ఫేస్ అనేది నడుస్తుంది. అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా సేమ్ ఒక రఫ్ ఫేస్ అనేది నడుస్తుంది. అక్కడ మీ పర్సన్ లైఫ్ అయితే చాలా డిస్టర్బ్డ్గా ఉంది. బట్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మీకు అవేమీ తెలియవు అని అనుకుంటున్నారు. అండ్ ఏమీ మీకు తెలియకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఈ రిలేషన్షిప్ కూడా బ్రేకప్ అవుతుందేమో అది భరించలేని స్థితిలో ఉన్నారు మీ పర్సన్. అందుకే మిమ్మల్ని వాటన్నిటికీ దూరంగా ఉంచుతున్నారు. మీకు ఏ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు ఇక్కడ. ఓకే, బట్ సూన్ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. మనకి స్టార్టింగ్ కార్డే 8 of Wands వచ్చింది. కమ్యూనికేషన్ విత్ లైటనింగ్ స్పీడ్ అనమాట. అది ఒక సడన్ డెసిషన్ కూడా తీసుకోబోతున్నారు, ఏదో ఒక మంచి డెసిషన్. సో అది కూడా మీకు సడన్గా చెప్పబోతున్నారు మీ పర్సన్. ఓకే, సో ఎనీహౌ ఏప్రిల్ నుండి మీకు ఒక పాజిటివ్ ఫేస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో
రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.